ఏ ఫీల్డ్ అయినా స్త్రీ పురుషులు వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. మనకు ఏంటంటే ఈ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండడము, ఒక గృహాలుగా ఉండడము, లేకపోతే ఒక ఈ వీధి ఫలానా వీధి ఎలాంటిది అనేది రెడ్ లైట్ ఏరియా అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా. అవును. అయితే వాటి మీద ఈ పోలీసులు వెళ్ళి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టడము, ఇన్ ద నేమ్ ఆఫ్ వాళ్ళు ఏదో తప్పు చేశారనుకుని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. పిల్లల్ని తీసుకెళ్ళి వేరే రూమ్స్, వేరే హాస్టల్స్లో పెట్టడం అలాంటివి చేస్తున్నాయి. కాబట్టి అలా చెయ్యొద్దు అని వాళ్ళ ఉద్దేశం అది అయిండొచ్చు. కానీ ఆ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళుగా అది ఒక వృత్తిగా ఎంచుకోవచ్చు అని చెప్పడం ద్వారా ఏంటంటే, మనం చెప్పినా చెప్పకపోయినా ఈ కాలంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అవునండి. చాలా మంది బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు, మిడిల్ క్లాస్ అమ్మాయిలు, హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు ఎవరు ఏం చేస్తున్నారో మనకు తెలియడం లేదు. నిజంగా మనము అందులోకి నిజంగా వెళ్ళలేదు. వెళ్తే అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే మనం నిజంగా నివ్వెరపోతాం. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అది రైట్ సరే నువ్వు ఎంచుకోవచ్చు అంటే, ఒక తప్పు చేసి ఎక్కడ దొరికినా కూడా మనకే ఇబ్బంది లేదనే ఒక ఇది వచ్చింది అనుకోండి. అంటే ఏదో పెద్ద గృహాలు పెట్టుకుని నడపవలసిన పనే ఉంది, ఏదో ఒక ఇట్లో చేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే, వాట్ అబౌట్ దేర్ హెల్త్ మనం అలా ఇవ్వడం ద్వారా వీళ్ళందరూ ఎంత ఒక 30-40 ఇయర్స్ వచ్చేటప్పటికి రకరకాలైన డిసీజెస్ తోటి, మెయిన్గా HIV తోటి మనం ఎన్నో చూస్తాం. ఎన్నో క్యాంప్స్ లాగా ఉన్నాయి. వీళ్ళు ఇంకా లైఫ్ అంతా వీళ్ళ ఆ బాధతోటి, ఆ దుఃఖంతో, ఆ మెడిసిన్స్ తీసుకుని దానికి వచ్చే ఇబ్బందులు వాళ్ళు పడుతూనే ఉంటారు. అది ఎవరికి అక్కర్లేదా? అంటే ఇప్పుడు బలవంతంగా నెట్టివేయబడుతున్న వాళ్ళని గురించి అన్నం చెప్తూనే వీళ్ళకి కూడా పర్మిషన్ ఇచ్చారు, ఇష్టపూర్వకంగా అంటున్నారు. మరి ఎవరు గుర్తిస్తారు వాళ్ళు బలవంతంగా నెట్టివేయబడ్డారని? ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమగా ప్రేమించారు వెళ్ళిపోయారు. అక్కడి వరకు ఏం ఇబ్బంది లేదుగా. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అబ్బాయి వాడుకుని వదిలేశాక అది నెట్టబడినట్ట ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఆ అమ్మాయి ఆ వృత్తిలోకి వెళ్ళవలసి వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి ఎవరు